మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గొండ్లపోచంపల్లి డివిజన్లో ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయలతో నిర్మించిన పబ్లిక్ మరుగుదొడ్ల నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. నీటి సరఫరా లేక గత 2 నుంచి 3 నెలలుగా మరుగుదొడ్లకు తాళం వేయడంతో స్థానికులు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు కనీసం మూత్ర విసర్జన కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలు బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా మరుగుదొడ్లను వినియోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు ప్రతి సమావేశంలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన మరుగుదొడ్లు సరైన పర్యవేక్షణ నిర్వహణ లేక మూసివేతకు గురవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లకు నీటిని సరఫరా చేసే మోటార్ చెడిపోయి నెలలు గడిచిన మరమ్మతులు చేపట్టలేదని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందన లేకపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి పబ్లిక్ మరుగుదొడ్లకు తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించి నిర్వహణ చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీ టాయిలెట్ది చాలా ఇబ్బంది అవుతుంది. ఆటోలు ఉంటాయి, ఆటో డ్రైవర్లు పోనీకి ఇబ్బంది ఉంది. మూట ట్యాంక్ బండ్ మూట కూరగాయల మార్కెట్ ఉంది. ఎంత ఇబ్బంది, లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది. వస్తువుల పొత్తులు కార్లు ఆపుకుంటారు, టాయిలెట్కు కానీ దీనికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రోడ్డు చక్కగా లేదు. బ్రిడ్జ్ వాడి నుంచి ఇక్కడ దాకా మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయింది. ఇది ఎంత జల్దీ చేయాలని కోరుతున్నాం. నా పేరు అశోక్, గుండ్లపోచంపల్లి వాసి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ వారు గవర్నమెంట్ ప్రభుత్వ టాయిలెట్లు కట్టించారు. అది 3 నెలల నుంచి బంద్ పెట్టారు. దేనివల్ల కారణం అంటే మోటార్ ఖరాబ్ అయిందని చెప్తున్నారు. మున్సిపాలిటీ వారు దాన్ని పట్టించుకొని పబ్లిక్కు అందించాలని కోరుచున్నారు.